మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలండి. ఈ రోజున మనము ధ్యానము చేయబోయే అంశము అబ్రహామును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మత్తయి రాసినటువంటి సువార్త రాసినటువంటి భక్తుడు ఆయన ఎలాగూ ప్రారంభించాడంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. సాధారణంగా వంశావళి రాయాలి అంటే గనక ప్రారంభము నుంచి రాయబడాలి. అంటే ఎక్కడి నుంచి రాయబడాలంటే ఆదాము దగ్గర నుంచి రాయబడాలి. లోకభక్తుడు అదే చేశాడు. లోకభక్తుడు చెప్పుకుంటూ వస్తూ 3వ అధ్యాయంలో ఆఖరణ దేనితో ముగించాడంటే ఆదాము దేవుని యొక్క కుమారుడు అని చెప్పడంతో ముగించాడు. కానీ ఈ మత్తయి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి రీతిలో, అనగా మత్తయి నుంచి ప్రారంభించాడు. మత్తయి అబ్రహాము నుండి ప్రారంభించాడు. అబ్రహాము దావీదుని కన్నాడన్నాడు. దావీదు ఎవరిని కన్నాడట? యేసుక్రీస్తు వంశావళిని చెప్పడం జరిగింది. ఇంతకీ అబ్రహాముతో ప్రారంభించబడ్డానికి గల కారణం ఏమిటంటే, మత్తయి ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రపంచము అబ్రహాము ముందు అబ్రహాము తర్వాత కింద విభాగించబడినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము ముందున్న తరములను గనక మనం చూస్తే ఆదికాండము 5వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఆదాము ఎవరిని కన్నాడట? షేతుని కన్నాడు. షేతు ఎవరిని కన్నాడు? ఏనోషుని కన్నాడు. ఏనోషు ఎవరిని కన్నాడు? కైనానుని కన్నాడు. కైనాను ఎవరిని కన్నాడు? మహలేలును కన్నాడు. మహలేలు ఎవరిని కన్నాడు? ఎర్రదుని కన్నాడు. ఎర్రదు ఎవరిని కన్నాడు? హానోకును కన్నాడు. హానోకు ఎవరిని కన్నాడు? మెతూషల్ని కన్నాడు. మెతూషల్ని ఎవరిని కన్నాడు? లెమెకును కన్నాడు. లెమెకును ఎవరిని కన్నాడు? నోవాహును కన్నాడు. వీళ్ళ నోవాహు కాడి నుంచి వంశాలు మనం చూస్తూ ఉంటాం. అసలు ప్రారంభించబడాలంటే మత్తయి నోవాహు నుంచి ప్రారంభించాలి తన వంశావళిని. కానీ అబ్రహాము నుంచి ప్రారంభించాడు. అంటే అబ్రహాము గురించి ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన వ్యక్తి చూపించాలని మత్తయి యొక్క తాపత్రయం. అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, అబ్రహాము వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడంటే తెలిసి కూడా దేవుణ్ణి ఎరగని జనాంగముగా వారు ఉన్నారు. ఆ కాలం అది అజ్ఞాన కాలం అని చెప్పబడింది. ఆ అజ్ఞాన కాలములో దేవుడట చూచి చూడనట్లుగా జనాల్ని వదిలివేశాడని పౌలు భక్తుడే రోమా పత్రికలో చెప్తూ ఉంటాడు. కానీ అబ్రహాము నుంచి ప్రారంభమైనటువంటి జనాంగం ఏదంటే ఇశ్రాయేలు జనాంగము మనము చూస్తూ ఉంటాం. అంటే ఒక జనాంగానికి మూల పురుషుడిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడన్నమాట? అబ్రహామును దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఇహలోకములో ఉన్నటువంటి ఈ మనుషులందరిలో నుంచి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ఏమన్నా మొట్టమొదటిగా ఏకదేవుణ్ణి ఆరాధన చేసేవాడంటే అది కూడా కాదు. అబ్రహాము తన తండ్రి అయిన తెరాహు కూడా అనేకమైనటువంటి విగ్రహారాధన చేసిన వాడే. వారి దేశంలో వారు చంద్రదేవతను అనేక రకాలుగా పూజించేది వారు. అలాంటి భయంకరమైనటువంటి విగ్రహారాధనలో నుండి దేవుడు ఎవరిని పిలిచాడంటే అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి ప్రత్యేకించాడు. అబ్రహామును పిలిచి ప్రత్యేకించడం వల్ల ఈ ప్రపంచంలో 2 జనాంగాలుగా ఏర్పడ్డాయి. ఒక జనాంగం ఏంటంటే అబ్రహాము సంతానం. మరి అబ్రహాము సంతానంలో కూడా అబ్రహాముకి 3 భార్యలు ఉన్నారు. అందులో మొట్టమొదటి భార్య పేరేమో శారా, రెండవ భార్య పేరేమో దాసి అయిన ఆగరును అబ్రహాముకి భార్యగా ఇచ్చింది. మూడవదిగా కెతూరాను చేసుకున్నాడు. శారా చనిపోయిన తర్వాత వీళ్ళ 3కి కూడా సంతానం కలిగింది. ఈ 3లో దేవుడు వాగ్దానం చేసిన పుత్రుడు ఎవరంటే ఇస్సాకే వాగ్దానం చేసిన పుత్రుడు.
మిగతా వారు ఆయన కడుపున పుట్టారు కానీ, ఆయన సంతానముగా పిలువబడ్డారు కానీ, ఈ ఇస్సాకు ద్వారా అనబడినది నీకు వాగ్దాన జనాంగం అనబడినని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బిడ్డలారా, ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, ఈ అబ్రహాము ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూశాడు. ఇంతకీ అబ్రహాములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి? మీరు చూడండి, కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళు చాలా ప్రత్యేకంగా మనకు కనపడుతూ ఉంటారు. వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ యొక్క ఆహార్యము కానీ, వారు వేసుకునే కట్టింగులు కానీ, వారు ధరించే వస్త్రాలు కానీ చూసినప్పుడు వాడు అనుకుంటాడు, లేదా ఆ అమ్మాయి అనుకుంటుంది, నేను అందరిలోకి వెళ్ళి ఎలా కనపడాలి, నేను ప్రత్యేకంగా కనపడాలనుకుంటారు. అందుకే చూడండి, ఈ తాపత్రయం అంతా మనుషులందరికీ తాపత్రయం ఏంటంటే, అందరిలోకి వెళ్ళా నేను సుందరుల్లా కనపడాలి, అందరిలోకి వెళ్ళా నేను ప్రత్యేకంగా కనపడాలి అన్న ఒక తాపత్రయం ఈనాడు యవనస్తులు చాలామందిలో ఉందండి. మనుషులు వేసుకున్న వస్త్రాల ద్వారా, వేసుకున్న కట్టింగుల ద్వారా, వేసుకున్న గోల్డ్ రంగు ద్వారా, వేసుకున్న మేకప్ ద్వారా ప్రత్యేకంగా కనపడాలని 10 మంది అనుకుంటారు. కానీ ప్రత్యేకత అనేది పై రూపంలో నుంచి రాదు బిడ్డలారా. ప్రత్యేకత అనేది నీ కట్టింగుల్లో రాదు, ప్రత్యేకత అనేది నీ డ్రెస్లో రాదు. ప్రత్యేకత అనేది ఆత్మీయ జీవితంలో దేవుడే అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకత అనేది ప్రభువు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నా యేసు ప్రభువును మనం చూసామనుకోండి, ఆయన అంటాడు, ఆయన సుందరుడు, 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. మనము ప్రత్యేకంగా కనపడడానికి పాపాన్ని మూట కట్టుకోకూడదు. పరిశుద్ధతలో ఉంటే ప్రత్యేకత దానికి దానే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అబ్రహాములో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత గురించి ఈరోజు ఉదయకాలంలో 5 రకాలైనటువంటి ప్రత్యేకతల గురించి అబ్రహాము జీవితంలోంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి 5 ప్రత్యేకతలు అంటే, దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము నుండే సమస్తము ప్రారంభించబడింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలాగైతే అంత బిగినింగ్ అయ్యిందో, ప్రారంభించబడిందో, ఇశ్రాయేలు జాతి విషయంలో ఎవరి ద్వారా ప్రారంభించబడిందంటే అబ్రహాము ద్వారానే ప్రారంభించబడింది. బైబిల్ గ్రంథంలో ఈ అబ్రహామును ఏమంటారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ముగ్గురిని ఏమంటారంటే పితరులు అంటారు. ఈ అబ్రహాముకి ఇంకొక మాట కూడా ఉంది. వీళ్ళ ముగ్గురు పితరులు మాత్రమే కాదు, ఈ ముగ్గురికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాముగా చెప్పబడుతుంది. అందుకనే అబ్రహాము జీవితంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, ఏదైనా ఇశ్రాయేలు జాతి కొరకు ఎవరి నుంచి ప్రారంభించబడిందంటే అబ్రహాము ద్వారానే ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబము దేవునిలోనికి నువ్వు వచ్చిన తర్వాత, ప్రభువు నిన్ను పిలిచిన తరువాత, బిడ్డలారా, ప్రభు ఒక్కసారి నిన్ను తన మందిరంలోకి పిలిచిన తర్వాత, రక్షణలోనికి పిలిచిన తర్వాత, నీ కుటుంబానికి నువ్వు ఆదర్శప్రాయంగా ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఒకప్పుడు లోకములో జీవించావు, లోకములో జీవించింది వేరు. ఒకసారి ప్రభువు నిన్ను రక్షించుకుని, రక్షణ ఇచ్చి, బాప్తిసం ఇచ్చి ప్రభు మందిరంలో నిలబెట్టినప్పుడు లోక సంబంధమైన జీవితానికి ఇక్కడున్న జీవితానికి వ్యత్యాసం రావాలి. నీ చుట్టాలు, నీ బంధువులు చూచిన వారు, ఇంతకుముందు నువ్వు లోకములో తిరుగులాడుచుండగా, లోకములో నీ బ్రతుకుచుండగా, నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతికావో, ఎలాంటి మాటలు మాట్లాడావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో చూచిన వారందరూ కూడా లోకములో నుంచి నువ్వు వేరు చేయబడి, దేవుని చేత పిలువబడి, రక్షించబడి, దేవుని మందిరములో కనుక నువ్వు నిలబడితే గనక ఆ జీవితానికి ఈ జీవితానికి మనం చాలా ప్రత్యేకత కనపడాలి. బయట వారికి ప్రత్యేకత కనపడాలి. ఇంకొక మాట, దేవుని మందిరంలోకి నువ్వు వచ్చిన తర్వాత, దేవుని చేత నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత, నీ ద్వారా మందిరము దీవించబడాలి, నీ ద్వారా సంఘము ఆశీర్వదించబడాలి. మందిరములో ఉన్నవారు నీ ప్రార్థనా జీవితాన్ని చూసి నేను కూడా ఆమె వల్ల నేను జీవించాలి అనుకోవాలి. మందిరములో ఉన్నవారు నువ్వు చేసే పరిచర్యను చూసి నేను కూడా అలాగే బ్రతకాలి అని అనుకోవాలి. ఎందుకో చెప్పమంటావా, నిన్ను లోకములో నుంచి దేవుడు ప్రత్యేకించాడు. అబ్రహాముని ఎలాగైతే లోకములో నుంచి ప్రత్యేకించుకున్నాడో, నిన్ను కూడా దేవుడు అలాగే ప్రత్యేకించుకున్నాడు, నన్ను అలాగే ప్రత్యేకించుకున్నాడు.
ప్రత్యేకించుకున్న అబ్రహాము ఒక ప్రత్యేకమైన వాడుగా దేవుడు నిలబెట్టాడు. నీవు కూడా నేను కూడా అలాగే ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలని దేవుడు నిన్ను లోకములో నుంచి, నీ కుటుంబములో నుంచి, నీ ఇంటిలో నుంచి వేరు చేసి నీకు రక్షణ ఇచ్చి బాప్తీసం ఇచ్చి నిన్ను దేవుని మందిరంలో నిలబెట్టాడు. ప్రత్యేకంగా నువ్వు నిలబడతావని, ప్రత్యేకంగా దేవుని కొరకు జీవిస్తావని నిన్ను చూసిన వారు చెప్పాలి, ఇంతకుముందు విగ్రహారాధన చేసేదమ్మా, ఇంతకుముందు చాలా భయంకరమైన పనులు చేసేదమ్మా, యేసు ప్రభువుని నమ్ముకుంది, ఈ బాబు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆ లోకములో తిరిగినట్లుగా ఇతను లేడు, ఇతనిలో చాలా మార్పు వచ్చింది, మాటల్లో మార్పు వచ్చింది, క్రియల్లో మార్పు వచ్చింది, చూపులో మార్పు వచ్చింది, చేసే పనిలో మార్పు వచ్చింది, ఉన్న చోట మార్పు వచ్చింది, ఇంట్లో మార్పు వచ్చింది, ఉద్యోగంలో మార్పు వచ్చింది, ఆ చుట్టుపక్కల పరిస్థితులు అతను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఇతను చాలా మారిపోయాడని పక్కవారు సంఘములో ఉన్నవారు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా? స్తోత్రం కలుగునుగాక. అబ్బా ఏం మారలేదండి, రక్షణ తీసుకుంది, బాప్తీసం తీసుకుంది, ఎక్కడికి వెళ్ళినా ఆవిడే కనపడుతుందండి, ఎక్కడికి వెళ్ళినా ఆవిడే చూస్తున్నామండి, దాందే బతుకండి, స్థిరత్వం లేని బ్రతుకు, వాడిదేం బ్రతుకండి, స్థిరత్వం లేని బ్రతుకండి. ఇంతకుముందు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే తాగుతున్నాడు, ఇంతకుముందు ఎలాగున్నాడో ఇప్పుడు అయ్యే బూతు మాటలు మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే కోప్పడుతున్నాడు. వాడిలో మార్పు లేదండి. బయట వారు మనల్ని చూసిన వారు అనుకోకూడదు. అబ్రహామును దేవుడు పిలిచాడు, ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించుకున్న అబ్రహాము ప్రత్యేకమైన వాడిగా జీవించాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరములో నిన్ను చూచిన వారు, దేవుని మందిరములో నిన్ను చూచిన వారు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించాలి. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితాన్ని గుర్తించాలి, నీ విశ్వాస జీవితాన్ని గుర్తించాలి, ప్రేమించే గుణాన్ని గుర్తించాలి, పరిచర్య జీవితాన్ని గుర్తించాలి. నీలో ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని తోటి విశ్వాసులు గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. దేనికి తన మూల పురుషుడు అంటే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, అబ్రహాము విధేయతకు మూల పురుషుడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చెప్పండి, అబ్రహాము దేనికి మూల పురుషుడట? విధేయతకు మూల పురుషుడు. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఏం చేస్తానన్నాడు ఆయన? గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి బిడ్డలారా, అబ్రహాము ఒక ఊరు అనే గ్రామంలో ఉన్నాడు. మరి ఇది ఎక్కడుంది అని అంటే, మెసొపొతేమియా అనేటువంటి ఆ దేశంలో, యూఫ్రటీసు నది అనేటువంటి ఆ పరివాహక ప్రాంతంలో అర్ధ చంద్రాకారము కలిగిన సస్యశ్యామలము కలిగిన ఒక ఊరు అనే గ్రామములో ఉన్నాడు. ఈ అబ్రహాము ఏమీ పేదోడు కాదండి. వాళ్ళ నాన్నగారు సంపన్న కుటుంబానికి సంబంధించిన వాడు, తనకి చాలా ఆస్తి ఉన్నవాడు. అప్పటిలోనే మెసొపొతేమియాలో అబ్రహాము కంట 2 అంతస్తుల మేడ కలిగి ఉన్నవాడట. పనివారు ఉన్నారు. తెరాహు, ఆ బైబిల్ పండితులు కొంతమంది చెప్తారు, తెరాహు ఆ యొక్క మెసొపొతేమియాలో ఉన్నటువంటి నన్నారు అనేటువంటి చంద్ర దేవతకు సంబంధించిన గుడిలో పూజారిగా పనిచేస్తూ ఉండేవాడట. పనిచేస్తున్నటువంటి ఈ యొక్క గుడిలో ఈ తండ్రి అయిన తెరాహు విగ్రహాలు తయారు చేసేవాడట. విగ్రహాలు తయారు చేసి పెద్ద కుమారుడైన అబ్రాహాముకి ఇచ్చి దాన్ని అమ్మమని చెప్పేవాడట. అంటే వీళ్ళకి పనివాళ్ళు ఉన్నారు, పశు సంపద ఉంది,
మంచి ఇల్లు ఉంది, మంచి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అబ్రహాం. అలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. అబ్రహాము కంటే సంపన్నులు ఉండొచ్చు, అబ్రహాము కంటే లోలో ఉన్నవారు ఉండవచ్చు, కానీ చాలామంది ఉన్నారు. కానీ ఎందుకో దేవుని యొక్క దృష్టి అబ్రహాం మీద పడింది. ఒక బైబిల్ పండితుడు చెప్తాడు, అబ్రహాం అంట ఈ విగ్రహాలను అమ్ముకుని వస్తూ ఉన్న సమయంలో అబ్రహాముకు ఒక కోరిక కలిగిందట. ఏమిటా కోరిక? నేను ఇన్ని దేవుళ్ళని అమ్ముతున్నాను, దేవతలను అమ్ముతున్నాను, ఇవి నాతో మాట్లాడితే బాగుండు కదా, దేవుడు అనేవాడు నాతో మాట్లాడితే మంచిగా ఉంటుంది కదని అబ్రహాము లోపల తలంచేవాడట. ఈ లోపల తలంచుచున్న సమయంలో పైనున్న దేవుడు అనుకున్నాడట, ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు ఈ లోకములో ఉన్న జనాలందరూ కూడా సృష్టికర్తనైన నన్ను మర్చిపోయారు, సృష్టాన్ని పూజించడం మొదలుపెట్టారు, సమస్తాన్ని పూజించడం మొదలుపెట్టారు. నదులను, చేపలను, పందులను, కుక్కలను, సర్పములను, నదులను, ప్రతిదాన్ని దేన్ని పడితే దాన్ని దేవునిగా పూజించడం ప్రారంభించారు. ఈ లోకానికి సత్యమైన యథార్థమైన సృష్టికర్త అయిన నేను ఈ లోకానికి పరిచయం చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడట. ఇది ఒక బైబిల్ పండితుడు చెప్పాడు. కిందేమో అబ్రహామేమో నాకు మాట్లాడి దేవుడు దొరికితే బాగుండనేమో అబ్రహాం అనుకున్నాడట. కానీ లోకమంతా విగ్రహారాధనతో నిండిపోయింది, సృష్టికర్తను కాదని సృష్టాన్ని పూజిస్తున్నారు. మనుషులే వారు బొమ్మలు చేసుకుని వారు దేవుళ్ళుగా కొలుస్తూ ఉన్నారు. నన్ను నేను ఈ లోకానికి పరిచయం చేసుకోవాలని దేవుడు పైనున్నవాడు కోరుకున్నాడట. వీళ్ళిద్దరూ కోరుకున్న సమయంలో నాకు మాట్లాడే దేవుడు దొరికితే బాగుండు, నిజమైన దేవుడు దొరికితే బాగుండని అబ్రహాం అనుకుంటున్న ఈ తరుణంలో, లోకానికి నేను పరిచయం చేసుకోవాలని దేవుడు అనుకుంటున్న తరుణంలో అబ్రహాము దేవునికి దొరికాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు చేతులపైకి చెప్పండి. ఎవరెవరికి దొరికారు? అబ్రహాము ఎవరికి దొరికాడట? దేవునికి దొరికాడట. మంచోడు దొరికాడని చెప్పి విగ్రహాలు వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దినాన అబ్రహామును పిలిచాడట. అబ్రామా అబ్రామా అని పిలిచాడట. దేవుడు అబ్రామా అబ్రామా అని పిలిచాడట. అబ్రామా అబ్రామా అని పిలిస్తే గంప కిందకి ఎట్టి గంపలో చూస్తాడంట. ఎవరు? అబ్రహాం. ఎందుకంటే నేను మోస్తున్నటువంటి ఈ దేవుళ్ళు, నేను మోస్తున్నటువంటి ఈ దేవతలు ఇంతకాలానికి నా మీద కనికరం ఉంచి నాతో మాట్లాడారని చెప్పి గంప కింద పెట్టి గంపలోకి చూస్తున్నాడట అబ్రహాం. కానీ అబ్రహాము విన్న స్వరము గంపలో నుంచి రాలేదంట. మరి ఎక్కడి నుంచి వచ్చిందంట? పైనుంచి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా అంటాడు, ఎజ్కేల్ అంటాడు, ఇర్మియా అంటాడు, అవి కర్రతోను, కొయ్యతోను, వెండితోను, బంగారముతో చేయబడిన ప్రతిమలు. చేతులు ఉంటాయి కానీ అవి పని చేయవు, కాళ్ళు ఉంటాయి కానీ అవి నడవలేవు, నోరు ఉంటుంది కానీ అవి మాట్లాడలేవు. మనకైతే మాట్లాడే దేవుడు దొరికాడని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవమైన దేవుడు మనకున్నాడని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రహ్మ, నేను భూమి ఆకాశములను సృజించిన దేవుడను, ఈ ప్రపంచం అంతట్లో నేను ప్రత్యేకించుకుంటున్నాను. నేను చూపించి దేశానికి వెళ్ళు, నేను చూపించి దేశానికి నువ్వు వెళితే గనక నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను. నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, నువ్వెవరినైతే శపిస్తావో నేను వారిని శపిస్తాను. నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడట. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా, 4వ వచనంలో చెప్పబడిన మాట, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని మాట రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, మరి ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. ఇంటికి వచ్చాడు, శారమ్మతో చెప్పాడు. శారమ్మ కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. ఏమండి మరి దేవుడు మాట్లాడారంటున్నారు, ఎక్కడికి వెళ్ళమన్నాడు ఏంటి అని అడిగింది. ఏమో ఎక్కడికి వెళ్ళమన్నాడో నాకు కూడా చెప్పలేదు, చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. పోనీ ఆ దేశానైనా చూపించాడంటే ఆ దేశం కూడా నాకు ఆయన చూపించలేదు. మరి ఇప్పుడు శారా సంగతి ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, మగాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, సాయంత్రం అయితే ఇంటికి తిరిగి వస్తాడు. ఒక అమ్మాయిని మనం ఇంటి దగ్గర నుంచి, ఒక కూతుర్ని మనం వేరే అబ్బాయి చేతిలో పెట్టినప్పుడు, వివాహం చేసినప్పుడు, దూరంగా ఇచ్చినప్పుడు
మరి ఈ అమ్మాయి నా ఇంటికి పంపించాలంటే ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. అమ్మ మరి నీ దగ్గర రావాలంటే మేము ఎలా రావాలమ్మా, ఏ బస్సు ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ ఆటో ఎక్కాలి, ఎక్కడి నుంచి ఎలాగ రావాలి అని అన్నీ చెప్తూ ఉంటాం మనం. కానీ ఇప్పుడు శారా ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తెలీదు. శారా ఏ ఊరు వెళ్తుందో ఆమెకు తెలీదు. శారా కూడా మారు మాట్లాడకుండా అబ్రహాం వెనకాల వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మీకు నేను చెప్తాను. మోషే గురించి మనం మాట్లాడినప్పుడు, మోషే ఏ ఊరిలో నుంచి అయితే, ఐగుప్తులో నుంచి అయితే బయటికి వెళ్ళిపోయాడో, ఆ మండుచున్న హోరేబు దగ్గర మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషేతో అన్నాడు, మోషే తిరిగి మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఎన్ని ప్రశ్నలు అడిగాడు. మోషేకు తెలిసి ఉన్న దేశానికి వెళ్ళడానికి ఎవరు పంపించారంటే ఏం చేయమంటావు, ఎలాగ వెళ్ళమంటావు, నన్ను వెళితే వాళ్ళు అంగీకరిస్తారా లేదా, నన్ను చేర్చుకుంటారా లేదా, ఎన్ని ప్రశ్నలు అడిగాడో మోషే. కానీ అబ్రహాము ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అదే విధేయత అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. నినివే వాళ్ళు పాడైపోతున్నారు నాయన, వాళ్ళకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమని యోనాతో చెప్తే యోనా ఏం చేశాడు చెప్పమంటారా? నినివేకి వెళ్ళడానికి బదులుగా రివర్స్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన తర్షీష్కి వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుని కార్యాలేంటో తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, వారి పితరుల పక్షంగా దేవుడు ఏ ఏ కార్యాలు జరిగించాడో వీరికి తెలుసు. కానీ వీళ్ళ విధేయత చూపుటలో చాలా సంశయించారు. కానీ అబ్రహాం అయితే అలా చేయలేదు. దేవుడు మాట్లాడాడు, నన్ను వెళ్ళమన్నాడు, ఆ ప్రకారముగానే అబ్రహాము వెళ్ళాను, విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము విధేయత చూపించుటలో మూల పురుషుడయ్యను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది, అబ్రహాములో ఉన్నటువంటి మరొక గొప్ప గుణం ఏంటంటే దేవునికి దశమ భాగం ఇవ్వుటలో అబ్రహాము మూల పురుషుడయ్యను. దేవునికి స్తోత్రం. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. నీవు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ఇచ్చారు అంటే అబ్రహాము మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజుకు తను యుద్ధములో గెలిచి వస్తున్నటువంటి సందర్భంలో ఈ మెల్కీసెదెకు అనేటువంటి ప్రధాన యాజకుడు, సర్వోన్నతమైన యాజకుడైన ఈయన అబ్రహాముకి రొట్టెను ద్రాక్షారసముని ఇచ్చాడట. ఈ అబ్రహాము ఏం చేశాడంటే తను దోచుకు వచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా ఈ ప్రధాన యాజకుడికి ఏమి ఇచ్చాడట? దశమ భాగం అంటే 10వ వంతు ఏం చేశాడంటే ఆయన ఇచ్చాడు. బిడ్లరా, ధర్మశాస్త్రములో చెప్పబడక ముందు 430 సంవత్సరాల కంటే ముందుగా అబ్రహాం అంటే ధర్మశాస్త్రము లేక ముందే అబ్రహాము దేవుని యొక్క సేవకునికి ఏమిచ్చాడట? దశమ భాగం ఇచ్చాడట. పాత నిబంధన గ్రంథములో ఎందుకు దశమ భాగాలు ఇచ్చారు అంటే గనుక ఒక 5 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నెంబర్ 1, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు కనుక మనము చూస్తే దేవుని బిడ్డలారా, లేవీయులు పోషించబడ్డానికి, లేవీయులకు స్వాస్థ్యం లేదు, మరి వాళ్ళు ఎలాగూ బ్రతకాలి, వారు ఎలాగూ పోషించబడాలి అని అంటే కనుక ఈ మిగతా 11 గోత్రాల వారు తీసుకువచ్చినటువంటి దశమ భాగములను బట్టి ఈ లేవీయులందరూ ఏం చేయబడాలంటే పోషించబడాలి. అది కట్టడగా దేవుడు వారికి నియమించాడు. రెండవదిగా అదే సంఖ్యాకాండము 18వ అధ్యాయం 26వ వచనం కనుక మనం చూస్తే లేవీయులకు వచ్చినటువంటి దశమ భాగములో ఆ దశమ భాగాన్ని తీసి మరల వీళ్ళు ఏం చేయాలంటే దేవునికి చెల్లించాలి. ఇశ్రాయేల్ అందరూ కూడా
లేవీయులకు దశంభాగం ఇస్తారు. ఇప్పుడు లేవీయులకు వచ్చినటువంటి ఆ దశంభాగంలో కూడా లేవీయులు ఏం చేయాలంటే వారు దశంభాగము తీసి దేవుని యాజకునికి దేవునికి వారు చెల్లించాలి. స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాలకు ఒకసారి పంట పండిన తర్వాత ఆ 3 సంవత్సరాల పంటలో ఒక వ్యక్తులట దశంభాగం తీసి పక్కన పెట్టాలట. ఆ దశంభాగమును తీసి పక్కన పెట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఆ దశమ భాగముతో లేవీయులకు, తర్వాత విధవరాళ్లకు, తర్వాత అనాథులకు, తర్వాత పరదేశులకు వారు ఏం చేయాలంటే దాని ద్వారా కృతజ్ఞత కూడిక పెట్టి వారికి భోజనాలు ఏర్పాటు చేయాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 27 నుంచి 29 వచనాల్లో చెప్పబడింది. 4వదిగా మనం చూస్తే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దేవుని మందిరములో ఆహారం ఉండునట్లుగా మనము దశమ భాగమును ఏం చేయాలంట తీసుకొని రావాలి. 5వదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా మనం చూస్తే యెహోవాను గణపరచడానికి, దేవుల్ని గణపరచడానికి మనం ఏం చేయాలట దశమ భాగములు. పాత నిబంధన గ్రంథములో ఈ కట్టడలు వాళ్ళకు పెట్టారు. క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూస్తే మత్తయి శుభవార్త 23వ వచనములో అన్నారు యేసు ప్రభువారు, మీరు సోపులోను ఇస్సోపులోను జీలకర్రలోను మీరు దశంభాగాలు ఇస్తున్నారు, అసలైన కనికరమును ప్రేమను మీరు మర్చిపోయారు అని అంటూ యేసు ప్రభువారు అన్నారు. ఇవి చేస్తూ అవి కూడా మీరు ఏం చేయమన్నాడు, చేయమని వారితో చెప్పారు. పౌలు భక్తుడు అన్నాడు కదా, పత్రిక 9వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు కనుక మనం చూస్తే కనుక కళ్ళము నూర్చెడి ఎద్దుకు ఏం పెట్టవద్దు అన్నాడు ఆయన, చిక్కము మూతికి చిక్కము పెట్టొద్దు అన్నాడు. ఎవడైతే పరిచర్య చేస్తున్నాడో, ఎవరైతే సువార్త పరిచర్య చేస్తున్నారో వారి దానిలో పాలిభాగస్తులు కదా అన్నాడు. అంటే సువార్త పరిచర్య చేసేవాడు సువార్తలో వచ్చిన భాగమును బట్టి వాడు పోషించబడాలి కదని పౌలు భక్తుడు పాత నిబంధన గ్రంథాన్ని ఉటంకిస్తూ అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 3వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంది, మీకు బోధించు వారికి మీరు తిను శ్రేష్టమైన పదార్థాలు ఏమి ఇవ్వాలంట, భాగం ఇవ్వాలి కదా అంటాడు. తర్వాత పౌలు భక్తుడు మరొకటి బోధించాడు. చూద్దాం పౌలు భక్తుడు బోధించినటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటాడు కదా, మనము ఉత్సాహముగా 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఉంటుంది, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు దీవించును అని చెప్పబడుతుంది. కొత్త నిబంధనలో చెప్పబడిన మాట ఏమిటంటే మనం వర్ధిల్లుతున్న కొలది దేవుని కొరకు మనం ఏం చేయాలట, ఇవ్వాలి అని చెప్పబడుతుంది. దశంభాగం మాత్రమే కాదు, మనం వర్ధిల్లుచున్న కొలది దేవునికి మనం ఏం చేయాలట, ఆయనకు పాలు పంపులు ఇవ్వాలి అని నూతన నిబంధన చెబుతుంది. అంటే దశమ భాగము ఇవ్వుటలో అబ్రహాము మూల పురుషుడిగా ఉన్నాడు. 3వదిగా దేవుని బిడ్డలారా, విజ్ఞాపన చేయుటలో అబ్రహాము మూల పురుషుడిగా ఉన్నాడు. ఇది కాండము 18వ అధ్యాయం తీద్దాం బిడ్డలారా, 17 నుంచి 29 వచనాలు కనుక మనం చూస్తే, అబ్రహాము దేవుని బిడ్డలారా మమ్రే సింధూర వనము దగ్గర ఆయన నివాసం చేస్తున్నాడు శారాతో కలిపి. ఆయన నివాసం చేస్తున్న సమయంలో దేవుడట సొదొమ గొమొర్రా యొక్క మొరను దేవుడు విన్నాడట. ఇది చాలా భయంకరమైన మాట. 18వ అధ్యాయంలో 20 వచనం కనుక మనం చూస్తే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పునే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఇంతకీ బిడ్డలారా, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఆయన ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడంటే సొదొమ గొమొర్రాకు వెళ్తున్నాడు. సొదొమ గొమొర్రాకు దేవదూతలు వెళుతున్నప్పుడు, ముగ్గురు దేవుళ్ళు వెళుతున్నప్పుడు, అనగా ముగ్గురు దేవదూతలు వెళుతున్నప్పుడు మధ్యలో అబ్రహాము దగ్గర ఆగారు. అబ్రహాము దగ్గర విందు ఆరగించారు. విందు ఆరగించిన తర్వాత శారాముకి ఇవ్వాల్సిన వాగ్దానం ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి సొదొమ గొమొర్రాకు వస్తున్నారు. ఎందుకు సొదొమ గొమొర్రాకు వస్తున్నారంటే సొదొమ గొమొర్రాలో నుంచి మొర ఎవరి దగ్గరికి వెళ్ళిందంట,
దేవుని దగ్గరికి వెళ్ళిందట. ఆ మొర గొప్పదని దేవుడు చెప్తున్నాడు. ఆ మొర మామూలుగా లేదట. ఆ మొర ఎవరు పెట్టారట? సొదొమ గొమొర్రా పెట్టిందట. అంటే సొదొమ గొమొర్రా పెట్టిందంటే బిల్డింగులు పెట్టాయనుకుంటున్నారా? వినండి, సొదొమ గొమొర్రాలో ఉన్న భూభాగం అంట దేవునికట మొరపెట్టిందంట. ఏ విషయంలో మొరపెట్టుంటుంది? సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రాంతంలో ఉన్న నివాసులు చేస్తున్నటువంటి పాపము పెచ్చిమిరిపోయింది. ఎంత భయంకరమైనటువంటి విషయాలు అక్కడ జరుగుతున్నాయంటే, పురుషులు కలిగి పాపం చేస్తున్నారు, స్త్రీలు కలిపి పాపం చేస్తున్నారు. ఎవరు చిన్న పిల్లవాడు వచ్చినా పెద్ద పిల్లాడు వచ్చినా వారిని లైంగికంగా దాడి చేస్తున్నారు. చాలా భయంకరంగా వాళ్ళని పాడు చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, కామంతో కూడిన ఆటపాటలు భయంకరంగా చూస్తుంటే ఆ కిందున్న భూమి చూడలేకపోయిందట. ఇక్కడ జరుగుతున్నది ఏది కూడా దేవుడు చూస్తా లేదనుకుంటున్నాం. పట్టణంలో కానీ కాలనీలో కానీ జరుగుతున్నది ఏది, మానవుడు చేస్తున్న ఈ దుర్మార్గము, ఈ అన్యాయాలు, రక్తము చిందించడం, అన్యాయంగా కొట్టడం, అన్యాయంగా రక్తాన్ని ఒలికించడం, అన్యాయంగా అమ్మాయిల్ని చంపేయడం, అన్యాయంగా ధనాన్ని దోచుకోవడం చూడటం లేదు, మనం పట్టించుకోవట్లేదు. కానీ మన తరపునంట ఎవడి రక్తమైతే భూమి మీద ఒలికిందో, ఎవడి కన్నీరైతే భూమి మీద ఒలికిందో ఆ భూమి అట ఆ ప్రదేశం నుంచి దేవునికి మొర్ర పెడద్దట. సొదొమ గొమొర్రాలో ఒక్కడు మంచోడు లేడు, అందరూ దుర్మార్గులే, ఒక్క లోతు తప్ప. అక్కడ జరుగుతున్న విషయాలు చూసి లోపల నొప్పి పడుతూ బాధపడుతూ వచ్చాడే తప్ప చెబితే ఎవడు వింటలేదంటే. అక్కడ మా పత్రికలో పౌలు అంటాడు 8వ అధ్యాయం 20, 21, 22 వచనంలో, భూమి అంట నాశనానికి అప్పగించబడిన దాసత్వములోని విడిపించబడ్డానికి భూమి అంటే ఏకగ్రీవముగా మూలుగుచు ఎవరికి మొర్ర పెడుతుందంట? దేవునికి మొర్ర పెడుతుందట. కల్కట్టాలో మన ఒక అమ్మాయిని, జూనియర్ డాక్టర్ని ఎంతోమంది మానభంగం చేసి ఎంతో భయంకరంగా చంపేశారు అమ్మాయిని. నేను అనుకుంటున్నాను ఆ కల్కట్టలు ఎక్కడైతే రక్తాన్ని ఒలికించాడో ఆ కామ పిశాచి, అక్కడి నుంచి ఆ భూమిలో నుంచి ఆ భూమి అంట దేవునికి మొర్ర పెడుతుందట. సొదొమ గొమొర్రాల పాపము ఎక్కువైపోయిందట. మనుషులు ఎవరు మొరపెట్టలా, మొర్ర పెట్టారని కూడా అక్కడెక్కడ చెప్పలా. లేకపోతే లోతు మొర్ర పెట్టాడని చెప్పబడలా. ఒకవేళ పెట్టాడేమో, లోతు భార్య అయితే పెట్టుండకపోవచ్చు. లోతు 2 కూతుర్లు తప్ప లోతు కుమారులు ఎప్పుడూ లోకంలోనే ఉన్నారు. లోతు కుమార్తెలు కూడా ఇంట్లోపలే ఉన్నారు. లోతు ఉన్న ప్రదేశము ఆ భూభాగం అంతా దేవునికి మొర్ర పెడితే అసలు పాపం అంతగా ఉందో లేదని వాళ్ళ కిందకి దిగొచ్చారంట. ఈ సొదొమ గొమొర్రాకి వెళ్తున్న పరంపరలో అబ్రహాం దగ్గర ఆగారు. అబ్రహాము దగ్గర నుంచి విందు ఆరగించి వెళ్ళిపోతూ అన్నారు, అబ్రహాము నా యొక్క హృదయం ఎరిగిన వాడు కదా, వానికి ఎందుకు నేను దాయాలని చెప్పి, అబ్రహామా మేము సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చామని చెప్పారట. అప్పుడు అబ్రహాము దేవునితో మొర్ర పెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుని బతిమాలుతున్నాడు అబ్రహాము. బిడ్డలారా, విజ్ఞాపనకు మూల పురుషుడు ఎవరంటే అబ్రహామే. నీ కుటుంబంలో నీకు బిడ్డ సరిగ్గా లేనప్పుడు, నీ భర్త సరిగ్గా లేనప్పుడు, నీ కూతురు సరిగ్గా లేనప్పుడు, నీ తండ్రి సరిగ్గా లేనప్పుడు, నీ తల్లి సరిగ్గా లేనప్పుడు, పాపమునకు విస్తరించి పోతూ ఉన్నప్పుడు, ఈ లోకములో భయంకరమైన స్థితిలో నీ బిడ్డలు తిరుగుతున్నప్పుడు నీవు నిలబడి దేవునికి విజ్ఞాపన చెయ్యాలి. బిడ్డల పక్షంగా, మన కుటుంబ పక్షంగా, మన ఇంటి పక్షంగా, మన కాలనీ పక్షంగా, మన దేశ పక్షంగా, మన రాష్ట్ర పక్షంగా మనం ఏం చేయాలంటే దేవునికి విజ్ఞాపన చేయాలి. ప్రభువా, నేను వాళ్ళ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను, కాపాడు నాయనా అని ప్రార్థన చేయాలి. ప్రార్థించేవారు ఈ దినాల్లో తక్కువైపోయారు, కబుర్లు చెప్పేవారు ఎక్కువైపోయారు. ప్రార్థించేవారు తక్కువైపోయారు, పనికిమాలిన పనులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రార్థించేవారు తక్కువైపోయారు, పొల్లలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా లోతు అనేవాడు నా కుమారుడు అక్కడ ఉన్నాడు అయ్యా, నా తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడయ్యా, వాళ్ళ కుటుంబం ఉందయ్యా. అయ్యా అయ్యా 50 మంది నీతిమంతులు అక్కడ ఉంటే కాపాడుతావా అని మొదలెట్టాడు కూరగాయల బేరం. ఎవరు? అబ్రహాం. ఎవరితో? దేవుడితో మొదలెట్టాడు. 50 మంది ఉంటే కాపాడుతావయ్యా అన్నాడు. ఓకే అబ్రహామా, చూడు దేవుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు.
50 మంది ఈ కాలనీలో నీతిమంతులుంటే కాలనీని కాపాడుతానని చెప్పాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్నేశాడు ధైర్యంగా అబ్రహాము. మళ్ళీ డౌట్ వచ్చాడు, అలా కాదయ్యా, మరి 50 మంది లేకుండా 45 మంది ఉంటే? అడిగేవాడికి ఏం లేదు, నమ్మకం లేదు. 50 మంది కాదయ్యా, 45 మంది ఉంటే ఓకే అబ్రహమా, ఓకే 45 మంది ఉంటే సొదొమ గొమొర్రాని నాశనం చేయను అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ డౌట్ వచ్చింది ఎవరికి? ఓ పక్క నుంచి కూరగాయల బేరం ఆడుతున్నాడు. మళ్ళీ అబ్రహాం డౌట్ వచ్చింది, 45 మంది ఉండకపోతే నాశనం చేసేస్తాడేమో. అలా కాదు ప్రభువా, 30 మంది ఉంటే, 30 మంది ఉంటే కనుక సొదొమ గొమొర్రా నాశనం చేయమని అడిగాడు. ఓకే అబ్రహామా, 30 మంది ఉంటే ఏం చేయను? మళ్ళీ అబ్రహాము డౌట్ వచ్చింది, 30 మంది లేకపోతే? 20 మంది ఉంటే కాపాడుతావని అడిగాడు. ఎంతమంది? ఓకే అబ్రహామా, 20 మంది అంటున్నావు కదా అన్నాడు. అలా కాదులే ప్రభు, 20 మంది కాదులే కానీ 10 మంది ఉంటే కాపాడుతామని అడిగాడు. దేవుడికి చాలించట. అక్కడ ఒక మాట రాయబడుతుంది, దేవుడికి మనసు చాలించి అబ్రహామును వదిలేసి వెళ్ళిపోయాడట. అంటే దాని అర్థం ఏంటి చెప్పమాడో? 10 మంది కూడా లేరు ఆ సొదొమ గొమొర్రాలో. ఎంతమంది లేరు? 10 మంది కూడా లేదు. లేదు అబ్రహాం ఏదో కూరగాయల బేరం ఆడుతున్నాడు, గీడితో మాట్లాడే పని లేదు, 10 మంది కూడా లేరని చాలించి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి వినండి బిళ్ళారు, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేను ప్రశ్న అడుగుతానే, అయ్యగారండి నా కుటుంబం బాగాలేదండి, రోగాలండి, చాలా ఇబ్బంది పడిపోతున్నానండి, చాలా శోధనలు ఎదుర్కొన్నానండి, చాలా చీవాట్లు వచ్చేస్తున్నాయండి, నిందలు వచ్చేస్తున్నాయండి, అందరూ నన్ను మోసం చేసేస్తున్నారండి, ఏటోనండి మా కుటుంబం మీదే పగట్టేసినట్టుగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటే మనకే జరిగిపోతున్నాయండి అని ఒకవేళ నువ్వు అంటే కనుక నీకు మాట చెప్తున్నాను, నీ ఇంటిలో నీవు నీతిమంతురాలుగా నిలబెడితే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు. స్తోత్రం కలుగునుగాక. యథార్థవంతుల మనవి ఆయన ఆలకించకుండా ఉండడు. నువ్వు చేసే మనవి ఆయన ఆలకించకుండా ఉండడు. ఒకవేళ నీ ఇంటిలో శోధనలు జరుగుతున్నాయి, కార్యాలు జరగటంలా, ఇబ్బందులు పడుతున్నావు, శోధనలు పడుతున్నావు, రోగాలు దాడి చేస్తున్నాయి, అవమానాలు దాడి చేస్తున్నాయి, నిందలు దాడి చేస్తున్నాయి, అనేకమైన చుట్టుపక్కల నిన్ను నించోనివ్వకుండా, నిలబడనివ్వకుండా, మనశ్శాంతి లేకుండా, నిద్ర పట్టకుండా చేస్తున్నా, నీకొక మనవి చేస్తున్నాను, నీవు కనుక దేవుని దృష్టికి నీతిమంతుడిగా అయి దేవునికి నువ్వు విజ్ఞాపన చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నీ ఇంటిని దేవుడు కాపాడుతాడు, నీ పట్టణాన్ని దేవుడు కాపాడుతాడు, నీ గ్రామాన్ని దేవుడు కాపాడుతాడు, నీ వీధిని దేవుడు కాపాడుతాడు. నా ప్రశ్న, నువ్వు నీతిమంతురాలుగా జీవిస్తున్నావా? నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నీ నోటి వెంబట నీతిమైన మాటలు వస్తున్నాయా? నీ క్రియలు నీతిగా ఉన్నాయా? నీ చూపులు నీతిగా ఉన్నాయా? నీ మాటలు నీతిగా ఉన్నాయా? నీ ప్రవర్తన నీతిగా ఉన్నదా? నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు నీతిగా జీవిస్తున్నావా? హల్లెలూయా. బిడ్డలారా, 30వ తారీఖు మొదలుకొని 5వ తారీఖు వరకు విజ్ఞాపన ఈ మందిరంలో జరగాల, ప్రార్థన జరగాల, కన్నీటి విజ్ఞాపన జరగాల, వాక్యమే ప్రార్థనే దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారం రోజులు ప్రభు పగలు రాత్రి వాక్యము ప్రార్థన నువ్వు నిలబడగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతాడా? పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, 1 తిమోతికి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు అంటాడు, తిమోతి అంటాడు, తిమోతి నువ్వు సుఖంగా బతకాలా, క్షేమంగా ఉండాలా,
రా. మనుషులందరి కొరకు మనం ఏం చేయాలట? విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తున్నారు. అబ్రహాము విజ్ఞాపన చేయుటలో మూల పురుషుడిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని చెప్పినప్పటికీ 3 చెప్పానా? 1, అబ్రహాము విధేయత చూపుటలో మూల పురుషుడిగా ఉన్నాడు. 2వదిగా అబ్రహాము దశమ భాగం ఇచ్చుటలో మూల పురుషుడిగా ఉన్నాడు. 3, అబ్రహాము విజ్ఞాపన చేయుటలో మూల పురుషుడిగా ఉన్నాడు. 4వది సున్నతి చేయుటలో మూల పురుషుడిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము పిలిచిన తర్వాత దేవుడు అబ్రహాముకిని దేవునికి వాగ్దానం నిబంధన కుదిరింది. నిబంధన కుదిరిన తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహామా నీవు నా బిడ్డగా నువ్వు ఉండాలి అంటే, అబ్రహామా నీవు నా బిడ్డగా ఉండాలి అంటే గనక నీవు సున్నతి చేయించుకోవాలన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయం తీయండి. ఆదికాండము 17వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు ఒక్కసారి చదవండి. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకును నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండను. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. మీ ఇంట పుట్టినవాడును వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండను. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి ఏం చేయబడాలట? కొట్టివేయబడాలి. ఇది ఎవరెవరికి జరిగిన నిబంధన? నిత్య నిబంధన. అంటే ఎవరెవరికిని? అబ్రహాముకిని దేవునికి జరిగిన నిత్య నిబంధన. ఇప్పుడు అబ్రహాము నేను దేవుని బిడ్డను అని చెప్పుకోవడానికి రుజువు ఏంటంటే సున్నతి. మీరు గమనించండి. అందుకనే అబ్రహాము 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఇస్మాయేలు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఇంటిలో ఉన్న మగవాళ్ళందరికీ ఒకే దినమున వాళ్ళందరూ కలిపి దేవుడు చెప్పాడని మేము దేవుని బిడ్డలమని ఉండడానికి వాళ్ళు ఏం చేశారంటే కత్తె తీసుకొని సున్నతి చేయించుకొని వారు ఇప్పుడు దేవుని బిడ్డలుగా నిబంధన కలిగి ఉన్నారు. వినండి. అబ్రహాముకు పుట్టినవాడు ఇస్సాకు, ఇస్సాకుకు పుట్టినవాడు యాకోబు, యాకోబు బిడ్డలే ఇశ్రాయేలు సంతానం. అంటే అబ్రహాము శారాకు పుట్టిన వారినేమో యూదులు అంటారు, ఇశ్రాయేలు అంటారు. వారు సున్నతి పొందిన జనాంగం. అబ్రహాము ఆగరుకు పుట్టిన వారు ఎవరంటే ఇస్మాయేలు సంతానం. వారు అరబ్బులు, ముస్లిమ్స్, తొరకోళ్ళు, వాళ్ళు కూడా సున్నతి పొందిన వారు. అబ్రహాముకి కెతూరాకు పుట్టిన వాళ్ళే అన్య జనాంగం. అంటే భూమి మీద సున్నతి లేని వారి కంటే సున్నతి కలిగి ఉన్నవారే ఎక్కువ జనాభా ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, ఈ సున్నతి ఎవరికైతే లేదో వాడు ఎక్కడి నుంచి కొట్టివేయబడాలట? జనములలో నుండి అతను ఏం చేయబడాలి? కొట్టివేయబడాలి. ఎందుకు కొట్టివేయబడాలి అని అంటే అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీవు నీ తర్వాత వచ్చే జనాంగము నీ సంతానం కూడా తప్పనిసరిగా మీరేం చేయబడాలి? సున్నతి చేయబడాలన్నాడు. సున్నతి ఎవడికైతే లేదో వాడు దేవుని బిడ్డగా పరిగణించబడడు. సున్నతి ఎవడైతే చేయలేదో వాడు దేవుని యొక్క జనములో నుంచి కొట్టివేయబడతాడు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. దావీదు యుద్ధానికి వెళ్తాడు. అంటే దావీదు అన్నదమ్ములందరూ కూడా యుద్ధంలో ఉంటారు, గొలియాతు యుద్ధంతో ఉంటారు. దావీదు మొట్టమొదటిగా 40 దినాల తర్వాత యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, దావీదు మొట్టమొదటిగా మాట్లాడి చెప్పమంటారా?
సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి వీడు యాపాటి వాడు అంటాడు. వాడికి ఏమి లేదు, వాడికి దేవునికి ఏమి లేదు, సంబంధం లేదు, నిబంధన లేదు. మేమెవరు? దేవుని బిడ్డలం. మేమెవరు? దేవుని జ్యేష్ఠులం. మేమెవరు? దేవుడు తను ప్రత్యేకించుకున్న వారం, ప్రశస్తమైన వారం. మాకేదైనా జరిగితే మాకు ఎవరు వస్తారు? మా దేవుడు వస్తాడు. మా చుట్టూ ఆయన బలం ఉంటుంది, మా చుట్టూ ఆయన కేడము ఉంటుంది. మా దుర్గము ఆయనే, మా కేడము ఆయనే. మాకేదైనా జరిగితే చూసుకోవడానికి మా దేవుడు ఉన్నాడు. అందుకనే సున్నతి కలిగిన మమ్ములను సున్నతి లేని వాడు ఏ రకంగా మాట్లాడతాడని చెప్పి ఒక రాయి తీసుకొని చంపేశాడు. రెండవది, సున్నతి లేని వాడిని జనాంగంలోంచి కొట్టివేస్తారు. మోషే మిద్యాను నుండి వస్తూ ఇశ్రాయేలు దేశంలోకి అడుగు పెట్టబోచుండగా దేవుని దూత వచ్చి మోషే యొక్క పెద్ద కుమారుడిని చంపేయడానికి దగ్గరికి వస్తుంది. అప్పుడు సిప్పోరా ఏం చేస్తుందో చెప్పమంటారా? వాడి అయిన రాతిని తీసుకొని తన జ్యేష్ఠ కుమారుడికి ఏం చేస్తుందట? సున్నతి చేస్తుంది. ఎప్పుడైతే సున్నతి చేసి మోషే యొక్క పాదాల దగ్గర పడేసిందో మరణదూత మోషే యొక్క జ్యేష్ఠ కుమారుని వదిలేసి వెళ్ళిపోయింది. సున్నతి అని అంటే దేవునితో నిబంధన. కొత్త నిబంధనలోనూ మనకి ఏంటి సున్నతి? సున్నతి వాళ్ళు ఖడ్గముతో చేస్తారు, చాకుతోనో కత్తిరితోనో చేస్తారు. వాళ్ళు మగవాడి యొక్క గోప్యాంగ చర్మముని కట్ చేసి సున్నతి చేస్తారు. మరి నూతన నిబంధనలో మనకు సున్నతి ఏముంది? దానికి పౌలు అంటాడు, తీయండి రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే కానీ బాహ్య సంబంధమైనది కాదు. వినండి, ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన చేసుకోవడానికి వాళ్ళకి బాహ్యమైన సున్నతి ఉంది. ఆ సున్నతే వారు దేవుని బిడ్డలు, దేవునితో నిబంధన ఉందని వాళ్ళకు రుజువు. క్రైస్తవులమైన మనకి ఏముండాలని పౌలు అంటున్నాడంటే ఆత్మ సంబంధమైన సున్నతి ఉండాలంటాడు. ఏంటి ఆత్మ సంబంధమైన సున్నతి అంటే? దేని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అంటది, ఖడ్గము ఉన్నదట. వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గం. ఆ వాక్యం అనే ఖడ్గముతో, లేదా కత్తిరి తీసుకున్నాం అనుకోండి, కత్తిరికి 2 కత్తులు ఉంటాయి. 2 కత్తుల కలయికే కత్తిరి. కింద ఒక కత్తి ఉంటుంది, పైన ఒక కత్తి ఉంటుంది, మధ్యలో దాన్ని జాయింట్ చేసి ఒక బోల్ట్ ఉంటుంది. ఈ 2 కత్తుల యొక్క కలయికనే కత్తిరి అంటారు. ఒక కత్తి ఏమో పాత నిబంధన అయితే, ఇంకొక కత్తి ఏమో నూతన నిబంధన అయితే, పాత నిబంధన నూతన నిబంధన అనే వాక్యమును చేతబట్టుకొని హృదయములో ఉన్న కుళ్ళి కుశుద్ధాన్ని మొత్తము తీసివేసి నూతన హృదయాన్ని దయచేయడమే నూతన నిబంధన సున్నతి అయ్యున్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకేమో బాహ్యమైన సున్నతి జరిగితే నీకు నాకు ఏ సున్నతి జరగాలంటే హృదయములో సున్నతి జరగాలంటే మారు మనసు పొందాలి. మందిరంలోకి వచ్చి మారు మనసు పొందడం వేరు, కానీ దేవునిలోనికి రాకముందే నీ హృదయము సున్నతి చేయబడాలి. హృదయం ఎవరికైతే సున్నతి చేయబడుతుందో దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రత్యేకించబడతారు. ఎవరి వల్ల? అబ్రహాము వలె. హృదయములో కుళ్ళి కుషితం. ఇర్మి అంటాడు కదా, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని వివేచించగలిగిన వాడు ఎవరు? దానిలో అంతా కుళ్ళి కుషితమే ఉంటుంది. దేంట్లో? హృదయంలో. ప్రభు అంటాడు, సంఘములో చేర్చబడ్డ నీవైనా నేమైనా, సంఘములో ఎవరైతే చేర్చబడుతున్నారో మనం అందరం అంట చేర్చబడే ముందు మనం కలిగి ఉండాల్సింది మారు మనసు కలిగి ఉండాలి. లోకములో ఏ మనసు అయితే కలిగి ఉన్నావో సంఘములోకి వచ్చాక అలాంటి మనసు కలిగి ఉండకూడదు. నువ్వు దీవించబడకపోవడానికి గల కారణం ఏంటంటే, మళ్ళా లోకములో లోకస్తుల వలె మాట్లాడడానికి, లోకస్తుల వలె జీవించడానికి, లోకస్తుల వలె నువ్వు పరుగులడ్డ గల కారణం ఏంటంటే నీవు మారు మనసు లేదు. నీకు ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి,
మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మారు మనసు పొందిన వాళ్ళు ప్రతిసారి ఇవే కనపడతాయి బిడ్డలారా. ప్రేమ కనపడుతుంది, మంచి మాటలు కనపడతాయి, సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశా నిగ్రహం కలిగి ఉంటావు, కోపపడవు, ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా నిగ్రహించుకుంటావు. కానీ మారు మనసు లేని వాళ్ళందరూ ఎలా ఉంటారంటే శరీర కార్యములు మీకు స్పష్టమై ఉన్నాయని చెప్పాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు బిడ్డలారా. కామము, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, వ్యభిచారము, మత్తతలు, జారత్వము, కాముకత్వము, ఇలాంటితో నీ హృదయము నిండిపోయి ఉన్నట్లయితే నీవు ఖచ్చితంగా వాక్యం అనే దానితో నీ హృదయ సున్నతి జరగాల. మారు మనసు ఎక్కడ జరగాలంటే ఎక్కడ జరగాల? హృదయంలో జరగాల. సున్నతికి మూల పురుషుడు ఎవరు చెప్పండి? అబ్రాహాము. హృదయంలో మారు మనసు ఉండాలి. పౌలు అంటాడు, సున్నత అనేది బాహ్య సంబంధమైంది కాదు. దేని సంబంధించిందంటే అది హృదయ సంబంధం. ఎన్ని చెప్పినప్పటికీ అబ్రహాము విధేయతకు మూల పురుషుడు, దశమ భాగం ఇచ్చుటలో మూల పురుషుడు, విజ్ఞాపన చేయుటలో మూల పురుషుడు. 4వదిగా సున్నతి చేయించుకోవటంలో మూల పురుషుడు, సున్నతికి మూల పురుషుడు. దేవునికి స్తోత్రం. 5వదిగా మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు. 2 చేతుల పైకి ఎది గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎది చెప్పండి అందరు గట్టిగా. బైబిల్ అంతా ఎక్కడ ఎదిగినా మనకేం కనపడదు? అబ్రహాము విశ్వాసము ద్వారా ఇది వరకటి వినని చూడని దాని దగ్గరికి మళ్ళీ ఏం చేశాడంటే ఆయన వెళ్ళినట్లుగా మనం చూద్దామా? ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనములో ఎలా చెప్పబడింది? నిన్ను ఆశీర్వదించువారని ఆశీర్వదించేదను, నిన్ను దూషించువారని శపించ. ఒక మాట చెప్తాను, జాతకాలకి ఇచ్చిన అన్నాడు అబ్రహామా, నిన్ను దీవించువారని దీవిస్తాను, నిన్ను శపించువారని. ఓకే పాస్టర్ గారు నేను అన్నాను అబ్రహాం అనుకోండి, కాసేపు మీరందరూ ఇశ్రాయేలు అనుకోండి, మీరందరూ బిడ్డలు అనుకోండి. ఇప్పుడు నీవు నన్ను దీవించవనుకో, నువ్వేం చేయబడతావు? ఇప్పుడు నన్ను తిట్టావనుకో, శపించావనుకో, నువ్వేం చేయబడతావు? అది ఎలాగొస్తుంది? అది ఎలాగవుతుంది? నువ్వు చేసిన పనులకు బట్టి కదా నీకు శాపం రావాలి, నువ్వు చేసిన పనులు బట్టి కదా నీకు ఆశీర్వాదం రావాలి, నువ్వు చేసిన పనులు బట్టి కదా నీకు మేలు జరగాలి, నువ్వు చేసిన పనులు బట్టి కదా నీకు కీడు రావాలి. కానీ దేవుడు ఇక్కడ ఒక ప్రమాణం పెడుతున్నాడు. ఎవరిని ప్రమాణంగా పెడుతున్నాడు? అబ్రహాముని ప్రమాణంగా పెడుతున్నాడు. అబ్రహామా, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారు, అబ్రహామా నిన్ను ఎవరైతే దీవిస్తారో అబ్రహాము దీవించబడునుగాక అని అంటే కనుక నేను వాళ్ళు ఏం చేస్తాను? పొరపాటున అబ్రహాముని చాటుగా తిట్టేస్తావు అనుకో, ఏం చేయబడతావు? నిన్ను దీవించువారని నన్ను శపించి నిన్ను ఎవడైతే శపిస్తాడు, అబ్రహామా నువ్వు నాశనం అయిపోవునుగా. కానీ ఎవడైనంటే ముందు ఎవడు నాశనం అయిపోతాడు? అంటే బాల్ అన్నమాట. గోడకు బాల్ వేసి కొట్టావు అనుకో, బాల్ ఎలాగొచ్చేది మళ్ళా? నీకు తెలియక పాస్టర్ గారి మీద బాల్ తెగేసేస్తున్న బాల్. అబ్రహామా నిన్ను దీవించువారిని, నిన్ను శపించువారిని అన్నాడు. అబ్రహాముకి 75 సంవత్సరాల్లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కుమారుని ఇస్తానని. ఎన్ని సంవత్సరాలకి? ఎప్పుడు నెరవేర్చాడంటే 100 సంవత్సరాలకు నెరవేర్చాడు. మధ్యలో చాలా స్టోరీ ఉంది, మీకు చెప్పాలి. నేను చెప్తాను, క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు చెప్పాలి. 12వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, ఆకాశ నక్షత్రాల వల్ల నీ బిడ్డలను నేను దీవిస్తానన్నాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో వచ్చాక మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా నీ సంతానాన్ని నేను దీవిస్తానని కానీ వెంటనే బలిపీఠం కట్టేశాడు బాబు గారు. అలాగే బాబా నువ్వు ఇస్తానన్నావు కదా, నీ యందు నాకేముంది? విశ్వాసం ఉంది అన్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచినాయి. 13వ అధ్యాయంలోకి వచ్చాడు. 14వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దేవుడు అన్నాడు, లోతు విడిచి వెళ్ళిపోయాడు కదా, ఒక్కసారి పైకెత్తు చూడు నాయన, కనాను దేశం వైపు అన్నాడు. చూచాడు, ఇదిగో ఆ దేశం అంతా నీ పిల్లలకి ఇచ్చేయబోతున్నాను. నీ పిల్లలు ఎలా ఉంటారనుకున్నావు? ఆకాశ నక్షత్రాల వలె సముద్రపు ఇసుక రేణువులు ఉంటారు. నీ చేతనైతే ఇసుక రేణువులు లెక్కబెట్టు అన్నాడు.
లేదు బాబు అని మళ్ళీ అక్కడ బలిపీఠం కట్టేసి గుడారం కట్టి నీకు వందనాలు బాబు, త్వరగా పిల్లనిచ్చే అన్నాడు. 14వ అధ్యాయంలోకి 15వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత, బాబు మరి నాకు పిల్లోడిని ఇస్తానన్నావు, నువ్వు మరి ఇవ్వలేదు, నా ఇంట్లో పనిచేసేటువంటి దమస్కు వాడైన ఎలియాజరే నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడేమో అన్నాడు. లేకపోతే నా ఇంట్లో పనివాడు ఎవడో ఒకడు ఆస్తికి వారసుడు అవుతాడేమో నాయన అన్నాడు. మళ్ళీ 16వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఈ శారా కుదురులకు ఏం చేసిందంటే, తన దాసి అయిన ఐగుప్తురాలైనట్టు ఆగారం తీసుకొచ్చి అయ్యగారు పక్కలో వేసింది. ఆ పక్కలో వేయడం వల్ల వచ్చిన వాడే ఇస్మాయిల్. దేవుడు అన్నాడు, మరి ఇలాగ అయిపోయింది కదా ప్రభు, మరి నువ్వు ఇస్తానన్నావు ఇవ్వలేదు, మరి నేను ఇలాంటి పని చేశానంటే, కాదు కంగారు పడుకు అబ్రహామా, నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నానని చెప్పి మళ్ళీ 17వ అధ్యాయంలోకి వచ్చాడు. 17వ అధ్యాయంలోకి వచ్చి మళ్ళీ దేవుడు అన్నాడు, అబ్రహామా ఎక్కడున్నావు, నీకు నేను పిల్లోడిని ఇవ్వబోతున్నానంటే, అప్పుడు అబ్రహాం అన్నాడు, 99 సంవత్సరాలు వచ్చేసినాయి నాకు, ఆ ముసలిది అయిపోయింది, అది నువ్వు ఇస్తానన్నప్పుడేమో బలం ఉన్నప్పుడేమో ఇవ్వలేదు, ఇప్పుడే ముసలోళ్ళు అయిపోయాక ఇస్తానన్నావా. నవ్వాడు. ఎవరు నవ్వారు? అబ్రహాం నవ్వాడు. 18వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, భోజనం చేసిన తర్వాత శారా ఎక్కడ ఉందని అడిగాడు. గుడారం వెనకాల ఉందన్నాడు. పిలవమని చెప్పాడు. మీదుడికి మరలా సంవత్సరం వస్తుందని చెప్పాడు. వచ్చే సమయానికల్లా నీ చేతిలో 12 బిడ్డ ఉంటాడని చెప్పాడు. 17వ అధ్యాయంలో ఏమో అబ్రహాము నవ్వాడు, 18వ అధ్యాయంలో శారా నవ్వింది. 21వ అధ్యాయంలో వాళ్ళకి నవ్వునే దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 21వ అధ్యాయంలో దేవుడు ఎవరిని ఇచ్చాడు? ఇస్సాకు అనే పేరుకి అర్థమే నవ్వుని ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 75 సంవత్సరాల తర్వాత చేసిన వాగ్దానం 100 సంవత్సరాలకి నెరవేరింది. మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? 25 సంవత్సరాలు వచ్చింది. నువ్వు నేనైతేనా, పెళ్ళి అవుతలేదండి బాబు, ఉద్యోగం రావట్లేదండి బాబు, మా కూతురికి గర్భఫలం రావట్లేదండి బాబు, అదండి బాబు, ఇదండి బాబు అని ఎన్నో నిరాశ నిస్పృహలు వస్తున్నాయి. కానీ అబ్రహాముకి దేవుని మీద నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, నమ్మకాన్ని పోగొట్టుకోలేకుండా ఉన్నాడు. దేవుడు ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి విశ్వాసముతో నిలబడ్డాడట. బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట గురించి మాట్లాడుతుంటాడు. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం బిడ్డలారా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, నీ బిడ్డ విషయంలో దేవుడు కార్యం చేస్తాడని ఒకవేళ వాగ్దానం ఇస్తే, నీ జీవితంలో ఫలానా కార్యము చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చావని ఒకవేళ దేవుడు నీకు భరోసా కలిగి ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు. ఆలస్యమైన అద్భుతమైన కార్యాన్ని జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అద్భుతమైన విషయాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి నమ్మకము కలిగి ఆయన ఇచ్చిన వాగ్దానం అందు మనం ఏముండాలట? విశ్వాసము కలిగి ఉండాలి. ఇచ్చిన కుమారుని 22వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, తీసుకొచ్చి నాకు బలి అర్పించమన్నాడు. శారమ్మకు చెప్పలా, కొండ మీద తీసుకెళ్ళాడు. కొండ మీద తీసుకెళ్ళి దేవుడికి కట్టెలు పేర్చాడు. కొడుకు యొక్క కాళ్ళు చేతులు కట్టేశాడు. మీకు తెలుసా, యవ్వన ప్రాయంలోకి వచ్చిన మన చర్చిలో ఉన్న కుర్రోళ్ళకి బయట యవ్వన ప్రాయంలోకి వచ్చిన కుర్రోళ్ళకి డిఫరెన్స్ మీరు చూడండి. తల్లిదండ్రులారా, మీకు మాట చెప్తున్నాను, కొట్టో తిట్టో బామాలని బిడ్డల్ని దేవుని మందిరాన్ని పంపించు. బయట వదిలావా గంజాయి పట్టేసుకుంటుంది, బయట వదిలావా మద్యం పట్టేసుకుంటుంది, బయట వదిలావా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు పట్టేసుకుంటారు, బయట వదిలావా వ్యభిచారంలో పడిపోతారు, బయటకు వదిలావా పాడైపోతారు. సిగరెట్లు, గంజాయి, త్రాగుడి, సారా, బ్లేడ్ బ్యాచ్ భయంకరంగా తయారైపోతారు. నీ బిడ్డల్ని కొట్టో తిట్టో ఇంటికాడ ఏదో చేసో దేవుని మందిరంలో ఉంచావా, ఆ దేవుడే నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకువస్తాడా? ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. రేపొద్దున నీ ఇంటికి నీకు గర్వకారణంగా దేవుడు నీ బిడ్డలు నిలబెడతాడు. హల్లెలూయా. గర్వకారణంగా నీ బిడ్డలను దేవుడు నిలబెడతాడు. అబ్రహాము చేతులు కడుతుంటే ఇస్సాకు మారు మాట్లాడలేదు.
తండ్రి మాటకు లోబడ్డాడు ఇస్సాకు. దేవుని మాటకు అబ్రహాము లోబడితే అబ్రహాము మాటకు ఇస్సాకు లోబడ్డాడు. బిడ్డలారా, తల్లిదండ్రులుగా నువ్వు దేవునికి లోబడితే నీ బిడ్డలు నీకు లోబడతారు. నీ బిడ్డలు నీకు లోబడితే రేపొద్దున్న సమాజంలో ఉన్నతమైన స్థితిలోకి వస్తారా. స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులుగా మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. నువ్వు లోబడితే నీ బిడ్డలు నీకు లోబడతారు. నీకు లోబడితే గనక ప్రయోజకులు అవుతారు. కట్టాడు. ఈ వాక్యం చదువుదాం. పైకెత్తాడు కానీ చంపలేదు. ఇస్సాకు అబ్రహాముకున్న గొప్ప విశ్వాసం ఏంటో చదువుదాం. తీయండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19, 17, 18, 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవరు? ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించను. ఇస్సాకు అనున్నది ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెను? ఆ అబ్రాము మృతులను సహితము లేపగల దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతను మృతులలో నుండి మరలా పొందాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం అనుకున్నాడట, నేను తీసుకెళ్ళి దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి, దేవుడే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు కాబట్టి, వీడిని చంపితే నా దేవుడు నా సంతానాన్ని ఎలాగో అభివృద్ధి చేస్తాడో, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, ఒకవేళ దేవుని కొరకే ఇతను నేను చంపినా కానీ మరలా చనిపోయిన బూడిదైపోయిన ఆయన్ని మనలో బూడిదలో నుంచి శూన్యములో నుంచి మరలా ఇస్సాకును పుట్టించగల సమర్థుడు ఆయనే కాబట్టి, ఆయనకి ఇవ్వడం వల్ల ఎలాంటి అభ్యంతరం పెట్టక దేవునికి సమర్పించడానికి ముందుకు తీసుకెళ్ళి బలిర్పించడానికి సిద్ధపడి ఇస్సాకును మరలా తిరిగి పొందాడట అబ్రహాం. హల్లెలూయా. అక్కడ అంటాడు పౌలు, ఉపమాన రీతిగా అంటాడు. ఆ ఉపమాన రీతిగా ఏంటో చెప్పమంటారా? నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారుడైన యేసయ్యను కలువరి శిలువలో మరణించాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఇస్సాకు బ్రతికుండగానే లేపబడ్డాడు. కానీ యేసయ్య మృతుడై తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచాడు. సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధి అగు దేవుడు మనందరికీ ఆయన రక్షణకు మూలకారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాము విధేయతకు మూల పురుషుడు, అబ్రహాము దశమ భాగం ఇచ్చుటలో మూల పురుషుడు, అబ్రహాము విజ్ఞాపన చేయుటలో మూల పురుషుడు, అబ్రహాము చెప్పండి, అబ్రహాము దేంట్లో మూల పురుషుడు చెప్పడం? సున్నతి. అబ్రహాము సున్నతికి మూల పురుషుడు. 5వదిగా అబ్రహాము విశ్వాసానికి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.